రాజకీయానికి హద్దుండాలి, విమర్శలకు ఓ లెక్కుండాలి. ప్రజా జీవితంలో ఉండే నాయకులకు సంయమనం కావాలి. మనం ఏం మాట్లాడినా ప్రజలు గమనిస్తారనే విషయాన్ని మర్చిపోవద్దు. ఇక గతంలో మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా చేసిన వ్యక్తులు ఏ విషయంపైనైనా ఆచితూచి మాట్లాడాలి. లేదంటే మొదటికే మోసం వస్తుంది, సొంత పార్టీ కేడరే చీకొడుతుంది. ఇప్పుడు వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ చేస్తున్న పని కూడా అలానే ఉంది. అంటే అన్నారని ఫీల్ అవుతారు కానీ మొంతా తుఫాను విలయంతో రాష్ట్ర ప్రజలంతా ఇబ్బందుల్లో ఉంటే రాజకీయాలు చేయడమేంటి జగన్? వర్షాలు కురిసిన 2 రోజులు బెంగళూరు ప్యాలెస్ లో సేదదీరి ఆ తర్వాత హడావిడిగా తాడేపల్లికి వచ్చి రచ్చ చేయడమేంటి? ప్రతిపక్ష హోదా కోసం పట్టుబడుతున్నారు కదా, ఆ మాత్రం పద్ధతి తెలియకపోతే ఎలా? ఇంత పెద్ద విపత్తు వచ్చినప్పుడు ఏ ప్రతిపక్షమైనా మొదటిగా ప్రభుత్వానికి అండగా నిలబడుతుంది. ప్రభుత్వ సహాయక చర్యల్లో పాలు పంచుకుంటుంది. సమస్య మొత్తం సద్దుమణిగాక రాజకీయానికి తెరలేపుతుంది. ఇది రాజకీయాల్లో కామన్. కానీ జగన్కు ఆ కాస్త ఓపిక కూడా లేకపోయింది. తుఫాన్ తీరం దాటిందో లేదో ఆయన కూడా తీరం దాటేశారు. ప్రెస్ మీట్ పెట్టి విమర్శలు కురిపించారు. ఈ విపత్తును ప్రభుత్వం సరిగా ఎదుర్కోలేకపోయిందని ఆరోపణలు చేశారు. తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చుని మీడియా సమావేశాలు పెడితే ప్రభుత్వ సహాయక చర్యలు ఎలా తెలుస్తాయి? ప్యాలెస్ వీడి బయటకొచ్చి సమీపంలోని పొలాల్లోకి వెళ్తే కదా రైతుల కష్టాలు తెలిసేది, ప్రభుత్వం ఏం చేస్తుందో అర్థమయ్యేది. ఈ సలహా ఇస్తే మళ్లీ మందీ మార్బలాన్ని వేసుకుని ఒక బల ప్రదర్శనలా పొలాల్లోకి వెళ్లిపోతారు జగన్ గారు. ఎందుకంటే ఆయన అంతే, పావలా ఇస్తే రూపాయి యాక్షన్ చేస్తారు. బహుశా అది మ్యానుఫ్యాక్చర్ డిఫెక్ట్ ఏమో. వాస్తవానికి తుఫాన్ ఏపీలో తీరం దాటుతుందని వాతావరణ శాఖ చెప్పినప్పటి నుంచే అప్రమత్తమైంది ప్రభుత్వం. దుబాయ్ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న సీఎం చంద్రబాబు హుటాహుటిన అమరావతి వచ్చేశారు. 23వ తేదీ నుంచే ఆర్టీజీఎస్ కార్యాలయంలో వరుస సమీక్షలు మొదలుపెట్టారు. అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేశారు. తుఫాను పరిస్థితిని క్షణక్షణం మానిటర్ చేశారు. కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లు, రాష్ట్ర స్థాయి అధికారులతో సమీక్షలు, మంత్రులతో సమావేశాలు నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు ఇచ్చారు చంద్రబాబు. ఒక సమర్థవంతమైన పరిపాలకుడు ఎలా ఉండాలో చూపించారు. ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడే నాయకుడి లక్షణం బయటపడుతుంది. అందుకే మొంతా సిద్ధం మేమంతా అన్నట్టు రాష్ట్ర అధికారులు సర్వసన్నద్ధంగా నిలబడ్డారు. ఏమాత్రం ప్రాణ నష్టం లేకుండా విపత్తును ఎదుర్కొన్నారు. దట్ ఈజ్ రియల్ టైమ్ గవర్నెన్స్, దట్ ఈజ్ రియల్ లీడర్ పర్ఫార్మెన్స్. ఇక్కడ ఇంకో విషయం గురించి మాట్లాడుకోవాలి. తుఫాన్ ఏపీ తీరం దాటుతుందని తెలియగానే సెక్రటేరియట్ లో పనిచేసే ఓ మిత్రుడితో నేను మాట్లాడాను. ఏంటి తుఫాన్ ఏపీలో తీరం దాటుతుందంట కదా, అంతా సేఫేనా అని అడిగాను. అప్పుడు ఆయన నవ్వుతూ ఆ తుఫాను గురించి భయం లేదు కానీ చంద్రబాబు అనే తుఫాను ఇప్పుడే హైదరాబాద్ నుంచి అమరావతిలో ల్యాండ్ అయింది. ఇక ఆయన నిద్ర పోరు, మమ్మల్ని నిద్ర పోనివ్వరు అన్నారు. తుఫాన్ తీరం దాటేదాకా మాకు టార్చర్ ఉంటుందని నవ్వుతూ చెప్పాడు ఆ మిత్రుడు. చంద్రబాబు ఏదైనా కార్యక్రమం కోసం ఏపీ ఆర్టీజీఎస్ కార్యాలయానికి వస్తున్నారంటే అలా ఉంటుందట పరిస్థితి. ఉద్యోగులు కూడా అందుకు ప్రిపేర్ అయిపోతారు. ఏదేమైనా లీడర్ను ఫాలో కావాల్సిందే కదా. ఇక తుఫాన్ తీరం దాటగానే చంద్రబాబు రిలాక్స్ కాలేదు. వెంటనే ఏరియల్ సర్వే మొదలుపెట్టారు. బాపట్ల, పల్నాడు, కృష్ణా, ఏలూరు, కోనసీమ జిల్లాల్లో ఏరియల్ సర్వే చేశారు. పంట నష్టాన్ని పరిశీలించారు. వరద బీభత్సాన్ని కళ్లారా చూశారు. ఏరియల్ సర్వే తర్వాత రోడ్డు మార్గాన అల్లవరం మండలం బెండమోర్లంక చేరుకున్న చంద్రబాబు నేల కొరిగిన వరి పొలాలను పరిశీలించారు. రైతులతో మాట్లాడారు. వారికి ధైర్యం చెప్పారు. నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. కష్టకాలంలో అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ప్రోటోకాల్ను పక్కన పెట్టి మరీ పునరావాస కేంద్రాలకు వెళ్లారు. అక్కడ ఉన్నవారితో మాట్లాడి వారికి కూడా ధైర్యం చెప్పారు. ఆయన వయసేంటి, ఆయన ఓపికేంటి? జనాల్లోకి వెళ్లి చంద్రబాబు మాట్లాడుతుంటే అక్కడున్న అధికారులకే అర్థం కాని పరిస్థితి. ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా క్షేత్రస్థాయిలో పర్యటించారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోని కృష్ణాపురంలోని పంట పొలాలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అటు ఆర్టీజీఎస్ కార్యాలయంలో ఉన్న మంత్రి లోకేష్ అధికారులతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన సహాయక చర్యలను పర్యవేక్షించారు. మరి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి తుఫాన్లు రాలేదా? జగన్ సీఎంగా ఉన్నప్పుడు విపత్తులు వస్తే ఎలా హ్యాండిల్ చేశారు? ఆ విషయాలు మాట్లాడుకోవాలంటే సిగ్గనిపిస్తుంది. ఏదో ఒక సందర్భంలో రైతులను పరామర్శించేందుకు వెళ్లారు అప్పటి గ్రేట్ సీఎం జగన్. దానికి ఓ వేదిక ఏర్పాటు చేశారు అధికారులు. పచ్చటి పొలాలను చిత్తు చేసి ఎర్రటి తివాచీ పరిచారు. పబ్లిక్ మీటింగ్ కోసమన్నట్టు ఓ స్టేజి ఏర్పాటు చేశారు. ఆయన స్టేజిపై నిలబడి పొలాలను పరిశీలించారు. ఎక్కడో కనుచూపు మేరలో నీటిలో మునిగిన పొలాలు ఉంటే ఈయనేమో కాలికి మట్టి అంటకుండా స్టేజిపై నిలబడ్డారన్నమాట. వరి కంకులను చేతులతో పట్టుకుని వచ్చి జగన్ కు చూపించారు రైతులు. ఇదేమైనా రాజరికమా? ఎంతో మంది రాజులు కూడా ప్రజల ఇబ్బందులను తెలుసుకునేందుకు క్షేత్రస్థాయిలో పర్యటించేవారని
చరిత్ర పుస్తకాల్లో చదువుకున్నాం. మరి మన జగన్ మాత్రం ఈ కాలపు రాజన్నమాట. రైతు కష్టాల్లో ఉంటే పొలంలో అడుగు పెట్టేందుకు సాహసించని మీరెక్కడా? ఈ వయసులో కూడా పొలాల్లోకి దిగుతూ రైతులకు ధైర్యం చెబుతున్న చంద్రబాబు ఎక్కడ? ఆయన్ని ప్రశ్నించడానికి సిగ్గనిపించడం లేదా జగన్? ఇది మేం అడుగుతున్న ప్రశ్న కాదు, మీ పార్టీ కేడరే చీకొడుతున్నారట. మా నాయకుడికి ఏమైంది, మరి ఇలా మాట్లాడుతున్నారేంటి అనుకుంటున్నారట. మీరు చేస్తున్న పనికి మీ కేడర్ నుంచి మద్దతు పొందండి, ఆ తర్వాత ప్రభుత్వంపై విమర్శలు చేద్దురుగాని. ఇక పంటలకు బీమా చేయించకపోవడాన్ని జగన్ తప్పుబడుతున్నారు. కానీ మీ హయాంలో ఏం చేశారో మీకు గుర్తుందా? కేంద్రం ఇస్తున్న నిధులను పట్టించుకోకుండా రాష్ట్ర ఖజానా నుంచి ఏదో తూతూ మంత్రంగా రైతులకు బీమా చెల్లించింది నిజం కాదా? 5 ఏళ్ల పాటు రబీ పంటల సమయంలో బీమా ఎగనామం పెట్టింది వాస్తవం కాదా? దీనిపై ఎందుకు నోరు మెదపరు? ఇక రైతులను పట్టించుకోవడం లేదని, వారికి పరిహారం అందడం లేదని మీడియా ముందు గొంతు చించుకున్నారు జగన్. అయ్యా, తుఫాన్ తీరం దాటగానే సీఎం, డిప్యూటీ సీఎం క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఆ మరుసటి రోజే పంట నష్టం అంచనాలను వెల్లడించారు. కేంద్రానికి నివేదిక కూడా పంపారు. మీడియా సమావేశంలో అధికారులతోనే మాట్లాడించి వాస్తవాలను ప్రజల ముందు ఉంచారు. మీ హయాంలో ఎప్పుడైనా ఇలా చేశారా సార్? మీరెన్ని విమర్శలు చేసినా ఇది సమర్థవంతమైన సర్కారని రాష్ట్రంలోని ప్రతి రైతుకు అర్థమైంది. ఇంత పెద్ద విపత్తు వచ్చినప్పుడు నష్టాన్ని ఆపడం ఎవరి తరం కూడా కాదు. ప్రకృతికి మనం సవాలు విసరలేం. ఆ తర్వాత ఎంత వేగంగా స్పందించామన్నదే ఇక్కడ ప్రధానం. ఆ విషయంలో చంద్రబాబు చర్యలు వెలకట్టలేనివి. మీ పార్టీ కార్యకర్తల్లో కూడా రైతులుంటారు కదా, ఒకసారి వాళ్లను అడగండి. అప్పుడు మీకు సరైన సమాధానం దొరుకుతుంది. మీకు చేతనైతే ప్రభుత్వానికి మద్దతు పలకండి. కష్టాల్లో ఉన్న రైతులకు కనీసం మాట సాయం చేయండి. ఇప్పటికే పంట నష్టపోయి అన్నదాత పుట్టేడు దుఃఖంలో ఉన్నాడు. మళ్లీ రైతు పరామర్శ పేరుతో జనాన్ని వెంటేసుకుని పొలాలను ధ్వంసం చేయకండి. ఇదే మీకు మేమిచ్చే సలహా. ఆ తర్వాత మీ ఇష్టం. మీరు చేస్తున్న పనులతో మీ పార్టీకే నష్టం.